వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియ ఆల్ ఇన్ వన్ తెలుగు బ్లాగ్స్. మాకు అయోధ్య నుంచి అక్షింతలు అయితే వచ్చాయండి, చూపిస్తాను చూడండి. మాకు అయోధ్య నుంచి ఈ విధంగా అక్షింతలు అయితే వచ్చాయి. ప్రతి ఊరికి అక్షింతలు అయితే వచ్చాయండి. వీటి అక్షింతల్ని ముందుగానే ఊరేగింపు అయితే చేశారు. ఊరేగింపు చేసి రామాలయాలకు అయితే వచ్చాయండి. రామాలయాల నుంచి ఈ అక్షింతల్ని ఊరేగించారండి. వచ్చిన కొన్ని అక్షింతల్లోని ఊరు మొత్తం దగ్గర అయితే ఇంటింటికి బియ్యం కలెక్ట్ చేసి ఇందులో కలిపేసి వాటిని ఊరేగించి ఈ విధంగా అయితే ప్యాకింగ్ అయితే చేశారండి. చేసి ప్రతి ఒక్క ఇంటికి కూడా అందే విధంగా గడప గడపకి అందే విధంగా అయితే పంచారండి. మొత్తం మన దేశవ్యాప్తంగా నలుమూలల ప్రతి ఇంటికి కూడా అందాయండి. దాంతోపాటు మనకి అయోధ్య మందిరం అయితే ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా అదిగోని మనకి ఫోటో కూడా పంచారు. మన శ్రీరామ జన్మభూమి మందిరం అండి అయోధ్య. మన 500 సంవత్సరాల నాటి కళ అండి ఈరోజు నెరవేరింది. ఎంతోమంది పోరాటాలు ఈరోజు అయితే సక్సెస్ అయింది చివరికి. చూడండి ఎంత బాగుంది కదా మందిరం. వెళ్ళలేని మనకి టీవీలో లైవ్ టెలికాస్ట్ కూడా పెట్టారు. చాలా అంటే చాలా బాగుంది. ఈరోజు అయితే మా ఊరిలో అయితే నిజంగా పండగలా జరిగిందండి. ఊరేగింపులండి. మా ఊర్లోని చిన్నూరు పెద్దూరు అంటాము. చిన్నూరులోని మందిరం ఉంది, పెద్దూరులోని మందిరం ఉంది. అసలు కన్నుల విందుగా పండగ జరిగిందండి. సంక్రాంతి తర్వాత ఇది ఒక పెద్ద పండగ మనకని చెప్పుకోవాలి. చాలా బాగా జరిగింది. ఇంకా రాముడిని అయితే ఊరేగించారండి. ఊరేగింపు చేశారు చక్కగా. ఈరోజు మాకు భోజనాలు కూడా పెట్టారు. భోజనాలు, ఊరేగింపు, భజనలు. ఆయన 8 సార్లు ఆయన నామాన్ని జపమాలు చేస్తారు ఈరోజు. నెక్స్ట్ రామరక్ష స్తోత్రం ప్రతిదినండి. చాలామంది అయితే ఈరోజు రామదేవుని కథ కూడా చదువుకున్నారు. రామదేవుని పూజ ఆదివారం లక్ష్మీవారం చేస్తారు, కానీ ఈరోజు మంచి రోజు అని చెప్పి చాలామంది రామదేవుని పూజ కూడా చేసుకున్నారు. నెక్స్ట్ దాంతోపాటు మనకి ఇదిగోండి ఈ అక్షింతలన్నీ పంచారు కదా. ఈ అక్షింతలు ఏం చేయాలని మళ్ళీ చెప్తాను. ఇదిగోండి ఈ మనకి పాంప్లెట్ కూడా ఇచ్చారు. దీనిని మనం స్వాగత పత్రం అని కూడా చెప్పచ్చు. మనకి ఎలాగైతే ఇన్విటేషన్ ఇస్తారో అలాగే ఇన్విటేషన్ కూడా ఉందండి. కింద మనకి అయోధ్యకు రమ్మని చెప్పి ఇన్విటేషన్ కూడా ఉంది. ఒకవైపు అయితే మనం అయోధ్యలోని స్తంభాలు ఎలా ఉన్నాయి, టెంపుల్ ఎంత పెద్దది, ఎంత వెడల్పు, ఇటువైపు ఏముంది, కుడివైపు ఏముంది, ఎడం వైపు ఏముంది, ఎంత పొడుగు, ఎంత వెడల్పు అనేది మొత్తం అండి ఇక్కడైతే ఉంది. ద్వారాలు ఎన్ని, స్తంభాలు ఎన్ని, ప్రతిది డీటెయిల్డ్గా ఉందండి. ఇది మనకి చాలా అంటే చాలా అంటే కళ్ళకు కట్టినట్టుగా అక్కడ చెప్పారండి. మొత్తం ఫోటో కళ్ళకు కట్టినట్టుగా చిత్రీకరించారా. దీంట్లో మొత్తం అయితే నీట్గా అంటు చేసి ఇచ్చారు. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి గర్భగుడి నుంచి మొత్తం అంతా కూడా ఇచ్చారండి. నెక్స్ట్ బ్యాక్ సైడ్ అయితే మాత్రం మనకి రాములు వారి విగ్రహం ప్రాణ ప్రతిష్ట 11 నుంచి 1 గంట వరకు మధ్యలో అని చెప్పారు కదా. ఇవన్నీ కూడా డీటెయిల్గా ఇందులో రాశారు. ఆ రోజు సాయంత్రం మన ఇంట్లో 5 దీపాలు అయితే వెలిగించమన్నారండి. 1 తులసమ్మ, 2 గడప, 2 దీపాలు గడపల దగ్గర, 2 దీపాలు మనం దేవుడి దగ్గర. ఒకవేళ వీలు లేని వాళ్ళు 5 దీపాలు దేవుడి దగ్గర పెట్టుకోమన్నారు. ప్రతిదీ డీటెయిల్గా ఉంది. ఆ రోజు అయితే రాముల మందిరంలో మనం చక్కగా రామ ధ్యానం చేసుకుని విధంగా రామనామ స్మరణ వినిపించాలనేది దీని యొక్క ధ్యేయం. ఈరోజు నిజంగా అండి చాలా కన్నుల విందుగా అయితే జరిగింది. నెక్స్ట్ ఈరోజు అయితే మనం హనుమాన్ చాలీసా, సుందరాకాండ, రామరక్ష స్తోత్రం ఇలాంటివన్నీ చదువుకుంటే చాలా మంచిదండి. నెక్స్ట్ దాంతోపాటు రామదేవుని పూజ కథ కూడా చదువుకుంటే చాలా మంచిది. మీకు చెప్పాను కదండి ఈ అక్షింతలు కొంచెం ఉన్నాయి కదా, వీటినే మనం తరతరాలకి కూడా చూపించవచ్చు. ఎలా అంటారా, ఈ అక్షింతల్ని కొంచెం అక్షింతలు మన ఇంట్లో ఉన్న అక్షింతలు తీసుకొని కొంచెం అంటే కొంచెం అక్షింతలు అందులో కలుపుకోండి. ముందు ఈ అక్షింతలకి మనం పూజ చేసుకోవాలి. పూజ చేసుకున్న తర్వాత ఈ అక్షింతలు కొంచెం ఇందులో కలుపుకొని మనం వాడుకోవచ్చండి. మిగిలిన అక్షింతల్ని బీరువాలో భద్రపరచుకోవాలి. పెళ్ళిళ్ళకి, ఏదైనా శుభకార్యాలకి, బాల్సారు, పెళ్ళిళ్ళు అలాంటి వాటిలో మళ్ళీ 2 గింజలు వేసుకొని మళ్ళీ వీటిని బీరువాలో ఎటువంటి మైలు గాలి తగలకుండా బీరువాలో అయితే భద్రపరచుకోవాలి. ఇంక ఇదైతే మార్నింగ్ 9:30 to 10 అండి. ఆ టైంలో వచ్చింది ఊరేగింపు. ఎర్లీ మార్నింగ్ 5 o'clock ఒక ఊరేగింపు అయిపోయింది. సెకండ్ అండి చక్కగా మైకిల్తోని చక్కగా రామనామ స్వరం చేసుకుని భజన చేసుకుని ఊరూరు తిరిగారండి. చాలా చాలా బాగా. ఇటువైపు చూసినది కూడా రామనామస్వరం తప్ప ఇంకోటి వినిపించట్లేదండి. ఇంకా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు కూడా మెడలో కండువాలు వేసుకొని జెండాలు పట్టుకొని అయితే ఇంకా రామనామస్వరం చేస్తూ తిరిగారండి. ఇదైతే ఇంకో ఊరు నుండి వచ్చింది. ఇంకా ఆ టెంపుల్కి మేము వెళ్ళలేదని చెప్పి కింద నేనైతే వెళ్ళి పసుపు కుంకుమ అయితే ఇచ్చి వచ్చాను దేవుడికి.
ఇంకా ఆ దేవుని యొక్క పల్లకీనైతే నేను కొంత దూరం వరకు అయితే మోసుకొని వెళ్ళానండి. ఇంక మా బాబుని ఇంటి దగ్గర పైన పెట్టేసి అయితే వెళ్ళాను. చూసారా ఆడవాళ్ళు జనాలు ఎంత బాగా జరిగిందో. ఒక్కొక్కరు అయితే కొన్ని శారీస్ కట్టుకున్నారండి, కాషాయం రంగు శారీస్. అవేంటి అంటే వాళ్ళు తిరుపతిలోని అరసవెల్లి, సింహాచలము ఇలాంటి దగ్గర వీళ్ళు సేవ చేస్తారు కదండి, ఆ శారీస్ అవి. వాళ్ళు ప్రతి ఒక్క టెంపుల్ సేవ టైంలో కట్టుకొనే ఉంటారు. మీకు కనిపిస్తుంటే కాషాయం శారీస్ అవి. ఇంకా నేను కూడా కొంత దూరం వరకు అయితే ఇంకా పల్లకీనైతే మోసుకొని వెళ్ళాను. ఇది ఇంకా లైవ్ టెలికాస్ట్ అండి, టీవీలో జరిగింది కదా ఆ రోజంతా మా ఇంట్లో ఇదేనండి. ఇంకొక ఛానల్ అంటూ పెట్టలేదు, మొత్తం లైవ్ టెలికాస్ట్ ఇదే చూసాం మేము. తర్వాత అక్కడి నుంచి అయితే మా ఇంటి దగ్గర ఉన్న టెంపుల్కి అయితే వెళ్ళామండి. ఇదిగోండి టెంపుల్ చూసి రాముల వారిని ఎంత బాగా అలంకరించారో. ఇంకా జనాలండి ఫుల్ క్రౌడ్ అయితే ఉంది ఆ రోజు. ఇంకా ఆ టైం ఈ టైం అని లేదండి, ఏ టైంకి వచ్చినా సరే అర్చనలు జరుగుతూనే ఉన్నాయి ఆయనకి. నెక్స్ట్ ఇది భోజనాల టైం అండి. భోజనాల దగ్గర చూసారా స్క్రీన్ పెట్టారు, 2 టీవీస్ అయితే పెట్టారండి. అండ్ అక్కడ కూడా లైవ్ టెలికాస్ట్ అయితే పెట్టారు భోజనాల దగ్గర ప్రతి ఒక్కరు చూడడానికి. ఇంకొకటి మా ఊర్లో అయితే స్పెషల్స్ పెట్టారు, పులిహోర పెట్టారు, వంకాయ బంగాళదుంప కూర, స్వీట్, బూరి, అరటిపండు పెట్టారు, అన్నం సాంబార్ అయితే పెట్టారండి. పెద్దోడిని స్కూల్తో పెట్టేశాను కదా, చిన్నోడిని అయితే తీసుకొని వచ్చాను. ఆఫ్టర్నూన్ 3 o'clock మళ్ళీ ఈ విధంగా ర్యాలీ అయితే జరిగింది. బళ్ళు మీద అందరూ ర్యాలీ చేశారు. ఇది ఈవినింగ్ అండి, 5 o'clockకి. 5 o'clock మళ్ళీ ఊరేగించారు. భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఊరేగింపు అయితే జరిగింది. చెప్తున్నాను కదండి, ఆ రోజు మొత్తం ఆ ఊరంతా రామనామ స్వరంతో నిండిపోయిందండి, ఎటు చూసినా సరే. ఇంకా ఆ రోజు సాయంత్రం 5 గంటలకి సంధ్యాదీపం అయితే దేవుడికి పెట్టేశానండి. కిందనైతే ఈ విధంగా రాముల వారి ఫోటోని పెట్టి అమర్చుకున్నాను. అది చిన్న ఫోటో కాబట్టి కింద ఎత్తడి చెంబుకి జాకెట్ కూడా అయితే పెట్టుకున్నాను. ఓ పక్క అయితే వినాయకుడిని పసుపు వినాయకుడిని చేసుకుని బెల్లం అయితే సమర్పించాను. తమలపాకు మీద జై శ్రీరామ జయ రామ జయ జయ రామ అని రాసుకున్నానండి. ఇంట్లో 3 దీపాలు పెట్టాను, గుమ్మంలో అయితే 2 దీపాలు పెట్టానండి. అయోధ్య నుంచి వచ్చిన మందిరం కూడా పక్కన పెట్టుకున్నాను. అక్షింతలను అయితే తులసితో పూజ చేసుకున్నానండి. ప్రసాదాలు 3 రకాలు అయితే పెట్టాను. రవ్వలాడు పెట్టాను, వడపప్పు పెట్టాను, పానకం అయితే పెట్టానండి. ఇంతేనండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.